టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలిసి మహాకూటమిగా ఏర్పాటు చేసి పోరాడినా ఫలితం లేకపోయిందన్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ విధంగా అన్నారు. రాజశేఖర్ రెడ్డి లేకపోయినా ఆయన కొడుకును కూడా ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదని, అందుకే బీజేపీకి చెందిన నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ను మూకుమ్మడిగా తీసుకొచ్చారని విమర్శించారు. జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుందన్న షర్మిల ప్రస్తుతం చేతులు కలిపిన ముగ్గురు జోగులకు మిగిలేది అదేనని మండిపడ్డారు. తెలుగు ప్రజలను విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు భాగముందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కొబ్బరికాయ ముక్కల్లా విభజించండి అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన వైఎస్ జనభేరీ సభల్లో షర్మిల ప్రసంగించారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. పెట్టి అందరికీ ఒకటే టార్గెట్, జగన్ మన రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ఆ విభజనకు మద్దతు పలుకుతూ మన రాష్ట్రాన్ని కొబ్బరికాయ ముక్కలుగా చేసుకోండి అని విభజనకు అనుకూలంగా లేఖనిచ్చిన వాడు చంద్రబాబు గారైతే చట్టసభలలో ఆ విభజనకు బేషరతుగా మద్దతు పలికిన వాళ్ళు బీజేపీ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ దానికి ఇచ్చిన బేషరతు మద్దతు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారని, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని హామీలు కూడా ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీకే పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో ప్రజల గురించి ఎప్పుడూ పట్టలేదు ఈ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రము ప్రజలు గుర్తొచ్చారా ఈ పవన్ కళ్యాణ్ గారికి? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విలువలు, విశ్వసనీయత లేదు. ఉన్నదంతా లెక్కలేనంత తిక్క. రాజకీయాలు, సినిమాలు ఒకటే అనుకుంటున్నాడు పాపం ఈ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు చేయటం ఈయన అన్నకే చేత కాలేదు. ఇక ఈయనెంత? చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు షర్మిల. 10 ఏళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నా ప్రజల సమస్యలపై ఫలానా పోరాటం చేశాను, ఓట్లు వెయ్యండనే ధైర్యం చంద్రబాబుకు లేదని చెప్పారు. ఈ రోజు ఎన్నికల వేళ దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.